బౌద్ధ జైన మతాల తర్వాత ఇప్పుడు మనం ప్రాచీన చరిత్రలో అత్యద్భుతమైన ఘట్టంలోకి ప్రవేశించాం. భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అనగానే చాలా మందికి గుప్తయుగం గుర్తుకొస్తుంది. కానీ మొదటిసారిగా భారత ఉపఖండంలోని విస్తారమైన ప్రాంతాలను ఒకే రాజకీయ అధికారం కింద ఏకం చేసిన యుగం ఏది? మొదటిసారిగా శక్తివంతమైన కేంద్రీకృత పరిపాలన ఏర్పాటు చేసిన మహాసామ్రాజ్యం ఏది? విదేశీ రాయబారి మెగస్తనీస్ను ఆకర్షించిన పరిపాలనా వ్యవస్థ ఏ కాలంలో కనిపించింది? అశోకుడు ధర్మ సందేశాలను శిలలపై చెక్కించి ప్రపంచానికి అందించిన యుగం ఏది? ఒకప్పుడు పాటలీపుత్రుల నుండి జారీ అయిన ఆజ్ఞలు వేల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలలో అమలయ్యేవి. అయితే ఆ చక్రవర్తి తన సందేశాన్ని రాళ్లపై చెక్కించి ప్రజలకు ఏ విధంగా చేరవేశాడు? విదేశీయులు భారతదేశాన్ని చూసి ఏ రకంగా ఆశ్చర్యపోయారు? ఇవన్నీ మౌర్య యుగం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే అంశాలు. చంద్రగుప్త మౌర్య స్థాపించబడి బిందుసారుడి ద్వారా విస్తరింపజేయబడి అశోక మహారాజు కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి మౌర్య సామ్రాజ్యము దాదాపుగా యావత్ భారతదేశాన్ని పరిపాలించింది. భారతదేశ రాజకీయ, పరిపాలన, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రలో మౌర్యయుగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలలో దీని మీద ప్రశ్నలు రాకుండా ఉండే అవకాశమే లేదు. అలా అని ఏ మూల నుంచి ప్రశ్నలు వస్తాయో తెలియదు. బౌద్ధ జైనాలు చదువుకున్నట్లుగానే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సవిస్తారమైన అంశాలన్నీ మీకు తెలియజేస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ ఏ వీడియోలు మిస్ అవ్వద్దు. సిరీస్ బయలుదేరితే ఆ సిరీస్ని జాగ్రత్తగా చూడండి. ఇక మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి మనకి చారిత్రక ఆధారాలు ఏమున్నాయి? నిజానికి మౌర్య గురించి ఆధారాలు కూడా పెరిగాయి. హిందూ, బౌద్ధ, జైన, విదేశీ రచనలు, అశోకుడు వేయించినటువంటి శాసనాలు, ఇతరతరమైనటువంటి శాసనాలు అనేకం మనకి మౌర్య గారి గురించి చెప్పబోతున్నాయి. ఈ ఆధారాల మీదనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను మీకు మొదట ఆధారాలతోనే ప్రారంభిస్తా. మనకి మొదట హిందూ ఆధారాలు చూద్దాం. హిందూ ఆధారాల్లో ప్రధానమైనది అర్థశాస్త్రం. అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలో చాణక్యుడు రచించాడు. చాణక్యుని అసలు పేరు విష్ణుగుప్తుడు. దీనికే కౌటిల్యుడు అనే బిరుదుంది. కుటల నీతిని ఉపయోగించి ఆయన నంద సామ్రాజ్యాన్ని కొలద్రోసి చంద్రగుప్త మౌర్యుడిని రాజును చేయడంలో చూపించినటువంటి చతుర్థ వల్లతన్ని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. కనుక అర్థశాస్త్రం ఎవరు రచించారు అంటే కౌటిల్యుడు, లేదా చాణక్యుడు, లేదా అసలు పేరు విష్ణుగుప్తుడు. అర్థశాస్త్రం అనగానే కేవలం ఇది ఆర్థికపరమైన అంశాలే ఉన్నాయి అనుకోకూడదు. ఇది ప్రధానంగా రాజనీతి శాస్త్రం. అర్థశాస్త్రం యొక్క ప్రధానమైన సబ్జెక్ట్ ఏదైనా ఎగ్జామినేషన్ ప్రశ్న వస్తుంది, మనం చెప్పాల్సి ఉంటుంది రాజనీతి శాస్త్రం. ఇందులో రాజనీతి, పన్నులు, దౌత్యము, గూఢచర్యము, పరిపాలన వంటి అనేక అంశాలని వర్గ చేశాడు. వరక చూస్తే చంద్రగుప్త మౌర్య యొక్క పాలనా విధానం అర్థం చేసుకోవడానికి ఇది ఒక పాలనా పాఠ్య గ్రంథంగా కూడా పనిచేస్తుంది. ఇక రెండవ పుస్తకము ముద్రా రాక్షసం. ముద్రా రాక్షసాన్ని విశాఖదత్తుడు రచించాడు. ఇది ఒక సంస్కృత నాటకం. అయితే విశాఖదత్తుడు ఈ కాలం చెందినవాడు కాదు. ఈయన గుప్త వంశంలోని రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నవాడు. అయితే ఆయన ఆ కాలంలో గడిచిపోయిన కాలంలో అంశాన్ని ప్రస్తావించాడు ఆయన. కనుక విశాఖదత్తుని ముద్రా రాక్షసం కూడా. ఇందులో చంద్రగుప్త మౌర్యుడు నందులను ఎలా ఓడించి సింహాసనాన్ని అధిరోహించాడు, రాక్షసుడు నందవంశం యొక్క మంత్రి అయితే ఆయన ఏ రకంగా లొంగ తీసుకున్నారు, ఎత్తులకు పై ఎత్తులు వేశారు, చివరికి విజయం సాధించారు, చాణక్యుని రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక అద్భుత స్థాయిలో ఒక రాజకీయ నాటకంగా విశాఖదత్తుడు ఈ ముద్రా రాక్షసాన్ని రచిస్తే ఇది కూడా మనకి మౌర్యులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పుస్తకం. పురాణాలు. పురాణాలు మౌర్య యుగం నుంచి గుప్త యుగం మధ్యలో రాయబడ్డాయి. 18 పురాణాలు కూడా మౌర్య యుగంతో ప్రారంభమై గుప్త యుగం వరకు రాయబడ్డాయి. కాబట్టి వీళ్ళు ఈ పురాణాల్లో ముఖ్యంగా రకరకాల రాజవంశాల యొక్క వంశావళిని, రాజుల క్రమాన్ని ఇచ్చాయి. అలాగే మౌర్యులకు సంబంధించినవి కూడా వాళ్ళకి వంశావళిని, రాజుల క్రమాన్ని
ఇవి భద్రపరుస్తూ వచ్చాయి. చారిత్రక క్రమాన్ని అర్థం చేసుకోవడం కొరకు వీటిని మనం ఉపయోగించుకోబోతున్నాం. కనుక ఇవి 3 హిందూ ఆధారాలు. అలాగే బౌద్ధ ఆధారాలు. బౌద్ధ ఆధారాల్లో జాతక కథలు కనపడుతుంది మనకి ప్రధానంగా. జాతక కథలు మౌర్య యుగంలోని సామాజిక, ఆర్థిక జీవన వివాదాన్ని మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. దీపవంశ, మహావంశ. శ్రీలంకలో రచించబడిన తొలి బౌద్ధ వంశావళిది దీపవంశ. ఇందులో బౌద్ధం యొక్క వ్యాప్తి, అశోకుని పాత్రని వివరించారు. మహావంశ. మహానాముడిచే రచించబడిన ఈ గ్రంథం అశోకుని పరిపాలన సంబంధించి, 3వ బౌద్ధ సభకు సంబంధించి, శ్రీలంకకు ఆయన పంపించినటువంటి బౌద్ధ మిషనరీస్కు సంబంధించిన అంశాలని ఈ మహావంశం నుంచి మనం తీసుకుపోతున్నాం. దివ్యావధాన మరొక పుస్తకము, బౌద్ధ పుస్తకం. అశోకుని జీవితము, పరిపాలన, బౌద్ధానికి ఇచ్చిన ప్రోత్సాహం గురించి కథల సమూహారమే తిరిగి మళ్ళీ దివ్యావధాన. ఇది కూడా ముఖ్యమైన పుస్తకం. అలాగే మరొక బౌద్ధ గ్రంథము అశోకావధాన. అశోకుని హింసాత్మక స్వభావం నుండి బౌద్ధ అనురాగిగా మారిన పరిణామ క్రమాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుంది. బౌద్ధానికి ఇచ్చిన ఆశ్రయము, బుద్ధుని అవశేషాల పంపిణీ, స్తూపాల నిర్మాణం వంటి అనేక అంశాలని ఈ పుస్తకం వివరిస్తుంది. ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా జైన ఆధారాలు. పరిశిష్ట పర్వం. దీన్ని హేమచంద్ర సూరి రచించాడు. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఏ రకంగా పుచ్చుకున్నాడు, భద్రబాహుని తాను ఏ రకంగా ఆదరించాడో ఈ పరిశిష్ట పర్వంలో ఉంటుంది. మరొక జైన పుస్తకమే భద్రబాహు చరిత్ర. భద్రబాహు, చంద్రగుప్తుడు ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు మగధను వదిలిపెట్టిపోయి మైసూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ జైన మతాన్ని వ్యాపింపజేశారు అనే విషయాలు చెప్పుకోబోతున్నాం. వాటిని ఈ భద్రబాహు చరిత్ర నుంచి మనం చెప్పబోతున్నాం. మరొక పుస్తకమే కల్పసూత్ర. ఆచార్య భద్రబాహు రచించాడు ఈ పుస్తకాన్ని. ఇందులో కూడా మౌర్యుల యొక్క జైన మత సంబంధ బాంధవ్యాలని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయము, ఇక్కడ నుంచి విదేశీ ఆధారాలు మనకు కనపడతాయి చరిత్రలో. దాంట్లో భాగంగా గ్రీకు ఆధారాలు మనకు కనపడతాయి. అందులో గ్రీకు ఆధారాల్లో ఒక ముఖ్యమైన పుస్తకమే ఇండికా. ఇండికా అంటే ఇండియా గురించి అని. ఈ ఇండికాని మెగస్తనీస్ రచించాడు. ఈయన చంద్రగుప్త మౌర్య కాలంలో భారతదేశంలోని పరిపాలన, సామాజిక నిర్మాణము, ఆర్థిక వ్యవస్థ, పట్టణ జీవనము, భౌగోళిక వివరాలను అందించాడు. అలాగే ఏరియన్, ఆయన కూడా ఇండికా అనే పేరు మీద పుస్తకం రాశాడు. ఇండికా అనే పేరు మీద 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి మెగస్తనీస్ రచించగా, రెండవది ఏరియన్. ఎగ్జామినేషన్లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అక్కడ మెగస్తనీస్ లేకపోతే ఏరియన్ పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీలో ఒకసారి ప్రశ్న అడిగాడు కూడా. మ్యాచ్ ది ఫాలోయింగ్లో మెగస్తనీస్ ఆన్సర్ సరిపోకుండా ఏరియన్ ఆన్సర్ సరిపోయే విధంగా ఇచ్చాడు. కనుక ఏరియన్ కూడా ఇండికా అనే పుస్తకం రచించాడు. అది కూడా గ్రీకు రచనే. అలాగే స్ట్రాబో జియోగ్రాఫికా అనే పుస్తకం రచించాడు. ఆనాటి భారత సమాజము, రాజకీయ వ్యవస్థల మీద ఇది మరొక పుస్తకం, మంచి పుస్తకం కూడా. అదేవిధంగా తిరిగి మళ్ళీ డియోడోరస్ సిక్యులస్, ఈయన కూడా భారతీయ ఆచారాలు, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ నిర్మాణము ఇటువంటి వాటిని వివరించాడు. ప్లినీ ద ఎల్డర్, ఇది లాటిన్ భాషలో ఉంది. ఈయన న్యాచురల్ హిస్టోరియా అనే పుస్తకం రచించాడు. ప్లినీ రచించిన గ్రంథము ది న్యాచురల్ హిస్టోరియా. ఈ గ్రంథంలో భారతదేశ వాణిజ్యము, భౌగోళికము, అదేవిధంగా ప్రపంచంతో ఉన్న సంబంధాలు, గ్రీకు దేశాలతోటి, ఇవన్నీ కూడా మనకి ప్లినీ రచన నుంచి తెలుస్తాయి. కనుక కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఇవి. మనకి గ్రీకు చరిత్రకు సంబంధించినవి, గ్రీకులు రచించినవి మౌర్య యుగంలో ఇక్కడికి వచ్చి. కనుక ఈ ఆధారాల ద్వారా మళ్ళీ తిరిగి మనము వాళ్ళ యొక్క రాజకీయ, ఆర్థిక, మత, సామాజిక వ్యవస్థను చెప్పుకోబోతున్నాం. దీంతో పాటుగా అశోకుడు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి శాసనాలు ఉన్నాయి. వాటి గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేసి ఆ తర్వాత మౌలిక చరిత్రలో కూడా పెడతాను. ప్రతిదీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి లైన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వీటిని చక్కగా నోట్స్ రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోలు మీకు నచ్చే పని అయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మరొక వీడియో కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతానికి
స్వస్తి.